ఏంటి బాస్, లైఫ్లో స్ట్రక్ అయ్యి సిక్కైపోయి ఉన్నారా? లైఫ్లో కన్ఫ్యూజన్ పెరిగి మైండ్లో ఫ్యూజులు పోయాయా? లైఫ్లో క్లారిటీ కావాలంటే మనసు ప్యూరిటీగా ఉండాలి. దానికోసం మనం భగవద్గీత నేర్చుకోవాలి. ఇప్పుడు మనం భగవద్గీతలోని 2వ అధ్యాయం 7వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. కురుక్షేత్రంలో యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు నా సొంత వాళ్లతో యుద్ధం చేసి నేనేం సాధించాలి అనే కన్ఫ్యూజన్లో కృష్ణుడితో కార్పణ్య దోషోపహత స్వభావః అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే, స్వామి కృష్ణ, నా బుద్ధి గడ్డితింది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నేను నీ శిష్యుడను, నువ్వు నా గురువువి, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని కృష్ణుని వేడుకున్నాడు. అప్పుడు మొదలైంది అసలైన మన గోవిందుడు బోధించిన భగవద్గీత. అర్జునుడంతటి యోధుడే తనకి ఏమీ అర్థం కానప్పుడు కృష్ణుణ్ణి అర్జించుకున్నాడు. మనమెంత? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అసలు విషయం ఈగో. మనిషికి ఉండే ఈగో వల్ల మనకి తెలియని విషయాలని లేదా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇంకొకరి సహాయం అడగడానికి సంకోచిస్తూ ఉంటాడు. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఇంటర్నెట్లో వెతుకుతాం గానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను మాత్రం అడగం. ఇంకొందరు తెలియని ఊరికి వెళ్ళి కారులో గూగుల్ మ్యాప్ చూపించే దారిని పట్టుకుని సందుల్లో దూరి ఇరుక్కుపోతాం కానీ ఆ ఊర్లో ఉండేవాళ్ళను మాత్రం దారి అడగం. ఎందుకంటే ఈగో. అర్జునుడికి కూడా ఇలాంటి ఈగో ఉంటే అసలు భగవద్గీత ఉండేదా? సో బాస్, అర్జునుడికి కృష్ణుడున్నాడు, మరి మీకు? అందుకే ఈగో పక్కన పెట్టి మీ డిజిటల్ గురువు లాంటి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మా వాయిస్ వర్డ్స్ ఛానల్లో భగవద్గీతలోని శ్లోకాలన్నింటినీ మనకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.